21తో పాఠం చూసుకుందాం. మానవుడు కుటుంబం. మత్తయి సువార్త 19 నుంచి 15 వచనాల్లో ఉన్న విషయాల గురించి మనం నేర్చుకుంటాం. ఒకసారి చదువుదాం. అది మత్తయి సువార్త 19. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థించవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా, యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుండి లేచిపోయాను. చాలు. ఈ 3 వచనాలు ఇక్కడ ఉన్నాయి మనకి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పరిచర్య ముగించి వెళ్ళే సమయాలు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ జరిగిన ఒక సంఘటనని మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. అదేంటంటే చాలామంది యేసయ్య దగ్గరికి వస్తున్నారు. అందులో చిన్నపిల్లల్ని కొంతమంది తీసుకొచ్చారు. వాళ్ళని దీవించాలి, ఆశీర్వదించాలి అని దేవుడు కోరుకున్నాడు. కాకపోతే అక్కడ పెద్దలు వాళ్ళు తీసుకొచ్చినప్పుడు శిష్యులు అక్కడ తీసుకొచ్చిన వాళ్ళని చూసి కొద్దిగా వీళ్ళు ఆటంకపరుస్తారేమో అన్నట్లు వారిని మందలించినట్లుగా ఇక్కడ కనపడుతుంది. ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన పాఠాలు అలా ధ్యానం చేసుకుంటాం. తర్వాత బిడ్డల పట్ల తల్లిదండ్రులు చేసే ఎలా క్రియలు చేయాలి అన్న విషయాల గురించి అన్నీ కూడా క్లుప్తంగానే చెప్తాను. ఎందుకంటే లెసన్ చేయడానికి అనుగుణంగా ఉండడానికి మాత్రమే, లెసన్ చేయడానికి గుర్తు ఉండడానికి మాత్రమే ఈ చెప్తాం. ఇంకా వివరించి తర్వాత సమయం ఉంటే తర్వాత చూసుకోవచ్చు. చాలా ఇంకా మిగతా లెసన్ కూడా క్లుప్తంగా చెప్తాను. సరే, యేసయ్య దగ్గరికి దీవించాలి, అందరూ దీవించాలి అని మనం కోరుకుంటాం. మనం దీవించబడాలనుకుంటాం, అలాగే పిల్లలు కూడా దీవించబడాలనుకుంటాం. కానీ యేసయ్య దీవించాలి అంటే ఏం చేయాలి అన్న విషయాలు కూడా ఇక్కడ ఇందులో కనపడుతుంటాయి. తల్లిదండ్రుల కోరిక ఏంటంటే దేవుడు దీవించాలి అని. వీళ్ళు చేసిన పని ఏంటంటే దేవుని దగ్గర తీసుకొచ్చారు. ఇది అక్కడ మనం చూడవలసిన పాఠంలో ముఖ్యాంశంలో అన్నమాట. మనం దీవించబడాలి అంటే, లేకపోతే పిల్లలు దీవించాలంటే ముఖ్యంగా మనం దేవుని దగ్గర రావాలి. మన బిడ్డల్ని దేవుని దగ్గరికి తీసుకురావాలి. దేవుని దగ్గరికి తీసుకురాకుండా ఆశీర్వదించబడడం అనేది జరగదు కదా. కనుక ఇది ఇందులో మనం నేర్చుకోవాల్సింది మొత్తం. సరే, ఇదంతా ఇంకా లెసన్లోకి వెళ్ళడం మనం చూద్దాం. ఇక్కడ మత్తయి సువార్త 19 నుంచి 15 వచనాలు చూస్తున్నాం కదా. ఇందులో దేవుని దగ్గరికి తీసుకురావడానికి, లేకపోతే బిడ్డలు ఆశీర్వదించబడడానికి, లేకపోతే వాళ్ళు పాడైపోవడానికి, వాళ్ళు దేవుళ్ళు ఎదగడానికి, లేకపోతే వాళ్ళ క్రమంలో ఎదగకుండా ఉండడానికి పెద్దలు చేయవలసిన క్రియలు, లేకపోతే తల్లిదండ్రులు చేయవలసిన క్రియల గురించి ఈ పాఠంలో మనం చూస్తాం. అందులో ముఖ్యంగా పిల్లల పట్ల పెద్దలు చేసే, లేకపోతే తల్లిదండ్రులు చేసే 2 పొరపాట్లు, 2 కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఈ రెండింటిని మనం చూస్తే కనుక, ఒకటేమో క్రమశిక్షణ లేని ప్రేమ. ఇవి రాసేసుకోండి. ఒకటి క్రమశిక్షణ లేని ప్రేమ, రెండోది ప్రేమ లేని క్రమశిక్షణ. క్రమశిక్షణ లేని ప్రేమ అంటే తల్లిదండ్రులకి బిడ్డల పట్ల చాలా ప్రేమ ఉంటుంది. అది సాధారణమైన విషయం. ఎందుకంటే వాళ్ళు పడుకుని పుడతారని ఎంతో చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచడం ఇవన్నీ కూడా చేయడం సాధారణ విషయమే. కానీ ప్రేమించడం ఒక్కటే కాదు, వాళ్ళకి ప్రేమించడంలో క్రమం అనేది ఉండాలి, క్రమశిక్షణ అనేది ఉండాలి. ఈ మొదట చూస్తే క్రమశిక్షణ లేని ప్రేమ. మనం ప్రేమిస్తున్నాం కదా అని చెప్పేసి బిడ్డల్ని వాడికి ఒక క్రమంలో లేదనుకోండి, ఆడు అడిగిందల్లా ఇచ్చేయడం. చిన్నప్పటి నుంచి సాధారణంగా ఏంటంటే చిన్నపిల్లలు గారాన్ని చేస్తారని చెప్పేసి వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే ఏడు చేస్తారని చెప్పేసి వాళ్ళు అడిగింది ఇవ్వడం మొదలెడతారు.
అడిగిందల్లా ఇస్తే వెళ్ళిపోతున్నాం అనుకోండి, రేపు పొద్దుట తప్పిపోవడానికి అదే కారణం అయిపోతుంది. వాళ్ళు క్రమశిక్షణలో లేకుండా ఉండడానికి, లేకపోతే ఇష్టానుసారమైన జీవితం ఉండడానికి అదే కారణం. ఎందుకంటే నా తల్లిదండ్రులు అడుగుతున్నారు, లేదా నేను పెద్దోళ్ళని అడుగుతున్నాను, ఖచ్చితంగా నేను అడిగింది వాళ్ళు ఇచ్చేస్తారు అంతే. అది వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది. కనుక మనం చేయవలసింది ఏంటంటే, మన దగ్గర డబ్బు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి ఇవ్వడానికి మన స్తోమత ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఏది అవసరమో అది మాత్రమే వాళ్ళకి ఇవ్వడం మాత్రం నేర్చుకోవాలి. అది లేకపోతే క్రమం లేదు. ఈ డబ్బుల విషయమైనా కాదు, మన ప్రేమ చూపే విషయంలో అవ్వచ్చు, వాళ్ళు తినే ఆహార పదార్థాలు అవ్వచ్చు, వాళ్ళు చదువు అవ్వచ్చు, లేకపోతే ఏ విషయం అవ్వచ్చు, ప్రతిదీ కూడా వాళ్ళకి ఏదైతే అవసరం, అంటే కోరిని అల్లా కాదు, పిల్లలు కోరుకుంటారు, చాలా కోరుకుంటారు, కోరిని అన్నీ కాదు, అవసరం ఏది ఉందో అది ఇవ్వడం మనం నేర్చుకోవాలి. ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. అప్పుడు బిడ్డలకు ఇవ్వడానికి మనకు అవకాశం ఉంటుంది. లేకపోతే దానివల్లే చెడిపోయే అవకాశాలు 100% ఉంటాయి. ఎందుకంటే ప్రేమ చూపిస్తున్నాం, కానీ అందులో ఏం లేదు, క్రమం లేదు, సరైన శిక్షణ లేదు. రెండోది ప్రేమ లేని క్రమశిక్షణ. క్రమశిక్షణ అని పేరు చెబుతూ మన ఇష్టానుసారంగా మనం ఉండడానికి కూడా లేదు. క్రమశిక్షణలోనేమో ప్రేమ ఉండాలి, అలాగే ప్రేమలోనేమో క్రమశిక్షణ ఉండాలి, రెండు ఉండాలి. రెండు లేకుండా చేస్తే అది పొరపాటే. ప్రేమ లేకుండా అంటే వాళ్ళని ఇష్టానుసారంగా నేను ఇదే చెయ్యాలి, నువ్వు బిడ్డల పట్ల మీరు ఇలా చెయ్యాలి, ఇదే చెయ్యాలి, నేను చెప్పిందే చదవాలి, నేను పెట్టిందే తినాలి, వాళ్ళకి కూడా కొద్ది స్వతంత్రాలు ఉంటాయి. దాన్ని బట్టి కూడా మనం చూస్తున్నారు. అది కూడా చెయ్యకపోవడం కూడా తప్పారు. రెండు పొరపాటు వచ్చేస్తాయి. ప్రేమ కలిగి క్రమశిక్షణ ఉండాలి, క్రమశిక్షణ కలిగి ప్రేమ. ఈ రెండు మరి ఎక్కడి నుంచి వస్తాయి? ఈ రెండు ఎవరు నేర్పిస్తారు? మరి బిడ్డలకి నేర్పించాలంటే ఖచ్చితంగా వాళ్ళు గైడెన్స్ తీసుకుంటారు, ఎవరొకరు మోడల్ పెట్టుకుంటారు. ఎక్కడి నుంచి నేర్చుకోవాలంటే ఫస్ట్ నేర్చుకునేది ఏంటంటే, ఏవి నేర్చుకోవాలన్నా సరే తల్లిదండ్రుల నుంచే, తర్వాత మన కుటుంబం నేర్చుకుంటారు. మరి తల్లిదండ్రులకి ఎక్కడి నుంచి వస్తాయి? వీడికి కూడా రావాలి కదా. ఈ తల్లిదండ్రులకి రావాల్సింది ఎక్కడి నుంచి అంటే బైబిల్ నుంచి రావాలి. మనకు వాక్యం నుంచి, అంటే తల్లిదండ్రులు వాక్యం సరైన విధానంలో చదవకపోయినా నేర్చుకోకపోయినా పిల్లలకి చెప్పడానికి కష్టమైపోతుంది. వాళ్ళు ప్రేమ లేని క్రమశిక్షణలోని ప్రేమలోని రెండు విధానాల్లోనూ తప్పిపోయే అవకాశాలు కల్పించేసిన వాళ్ళు అవుతారు అన్నమాట. కనుక వాక్యంలో నుంచి, అందుకనే మీ చిన్న బిడ్డలకి సామెతలు చెప్పండి మాట ఉంది కదా, వాళ్ళు నడవలసిన త్రోవనే వాడు నేర్పించాలి. నేర్పించే బాధ్యత మన తల్లిదండ్రులే. అప్పుడు ఏమవుతాడు? వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. తన మొక్కగా ఉన్నప్పుడే, చిన్న వయసులో ఉన్నప్పుడే, చిన్నతనం నుంచే చక్కని క్రమశిక్షణ నేర్పించాను. వాడు కొద్దిగా బాధగా ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో కొట్టవలసి వస్తుంది, కొన్ని సందర్భాల్లో గట్టిగా మందలించవలసి వస్తుంది, బాధగా ఉంటుంది. వాడు బాధపడుతున్నాడని చెప్పేసి ప్రేమతోనే ఆడి క్రమశిక్షణ ఇవ్వలేదు అనుకో, ఆడి పెద్ద ఎదిగిన తర్వాత ఏమవుతుంది? చిన్న చిన్న విషయాలే, ఇప్పుడు ఏదో ఈ స్కూల్ నుంచి ఇది నుంచి చిన్న పెన్సిల్ ఏమో తీసుకొచ్చాడు అనుకోండి, వాడికి చెప్పామనుకోండి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి మరి చూసుకోవాలి కదా తల్లిదండ్రులు, ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని చెప్పేసి, పలానా వాళ్ళు ఎవరితో తెచ్చాను లేదా పడిపోయిందని తీసుకెళ్ళి ఇచ్చేయనా, ఇది మంచిది, ఇలాగ ఇచ్చేయడం మనం ఖచ్చితంగా చెయ్యాలి, ఎవరి దగ్గర తేకూడదు అని చక్కగా చెప్పుకొచ్చాం అనుకోడికి, ఆడు ఏం చేస్తాడు? నేను పొరపాటు చేశానేమో, ఇలా తేకూడదు అని చెప్పేసి ఇచ్చేస్తాడు. అది తెచ్చిన తర్వాత ఆ తల్లి తండ్రులు చూసి బాగానే తెచ్చావరా, ఇవాళ మంచిది తీసుకొచ్చావు అని చెప్పేసి ఆయన ఏం తేమనక్కర్లేదు. అలా అన్నాం అనుకోండి, రేపు పొద్దున్న ఏం చేస్తాడో, ఓహో ఇది తేడం మంచిదే, మనకు అవసరం, ఇది పెన్సిల్ పెన్నులు అవసరం ఉంటాయి రాసుకోవడానికి, అవి కొనాలి. కాకపోతే వీళ్ళు ఏం చెప్పలేదు, వదిలేస్తారు అనుకో, రేపు పొద్దున్న ఏం చేస్తాడు? పుస్తకం పట్టుకొస్తాడు. ఎదిగి కోల్ది ఏమవుతుంది? తర్వాత డబ్బులు అవసరం ఉంటాయి, డబ్బులు తెస్తాడు. అప్పుడు ఎక్కడి నుంచి తెస్తాడు? ఎక్కడెక్కడి నుంచి తెస్తాడో, ఏ రాబరీలకు వెళ్ళిపోతాడో, ఎలాంటి పరిస్థితి అంటే వీడికి అవసరతలు ఉన్నాయన్నీ కూడా బయట నుంచి సింపుల్ మార్గాల్లో సంపాదించుకోవడానికి, తర్వాత దొంగతనాలు అవ్వచ్చు, హత్యలు అవ్వచ్చు, రకరకాలు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, చెడు వ్యసనాలకు అలవాటు పడడం అవ్వచ్చు, వాడి కోరికలు తీర్చుకోవడానికి
ఇష్టానుసారంగా చేయడం అవ్వచ్చు, ఇవన్నీ కూడా అలవాటు చేసుకోవడానికి ముఖ్య కారణాలు చిన్న చిన్న విషయాల దగ్గర తల్లిదండ్రులు పట్టించుకోకపోతే అదే పెద్ద ఎదిగి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అయిపోతారు. కనుక ఇది వాళ్ళకి నేర్పించడంలో తల్లిదండ్రుల ముఖ్యమైన బాధ్యత మనం తీసుకోవాలి. అది వాక్యం నుంచి మనం వాళ్ళకి నేర్పించినట్లయితే అది చాలా శ్రేష్టమైనది, చాలా శ్రేష్టమైనది. అందుకని ద్వితీయోపదేశ కాండంలో చెప్పటి మాట కూడా దేవుడు ఆజ్ఞ ఇచ్చేశాడు. 6వ అధ్యాయము 6వ వచనం అనుకుంటే అక్కడ చక్కని రీతిగా తెలియపరుస్తున్న మాట. దేవుడు ఆజ్ఞలు రెండోసారి ఇచ్చిన ద్వితీయోపదేశ కాండం రెండోసారి చెప్తాను. 6వ వారం ఒకసారి చదవండి. నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాట నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకును వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడును త్రోవను నడుచున్నప్పుడు. ఎక్కడెక్కడ చెప్పాలంట? ఇంట కూర్చుండిన ఎవరికి? కుమారులకి. కుమారులకి అంటే ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఇది తల్లిదండ్రులు. కూర్చుండినప్పుడును త్రోవను నడిచినప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. అది మనకి ఖచ్చితంగా మంచిది అనేది ఏది చేయాలో ఏది చేయకూడదో అది దేవుడు ఒక ఆజ్ఞలకు ఇచ్చేశాడు. కాబట్టి ఆ మంచి చేసే క్రియలు ఖచ్చితంగా వాడికి గుర్తుండేటట్లు అవి మెన్షన్ చేయాలంటున్నాడు. అంటే వాళ్ళు చేతులు కట్టేసుకోవడం ప్రస్తుతం ఇప్పుడు ఏంటది బాసికలు కట్టేసుకోవడం అలాగని కాదు. అంటే మనకి వాక్యాలు వాళ్ళకి గుర్తుండేటట్లు మనకి ఎలా చేయగలమో అలా చేసి రావాలన్నమాట. మనకు ఇప్పుడు చిన్న చిన్న వాక్యాలని వాళ్ళకి పెడుతుంటాం, క్యాలెండర్ మీద కూడా పెడుతుంటాం. ఇవి మనం చేయొచ్చు సెకండరీగా. వాళ్ళకి లేదా నోట్స్ రాయించడం ఇవన్నీ దీని తర్వాత కంటిన్యూ చేయొచ్చు. వాక్యాన్ని ఎలా ధ్యానం చేయాలి ఇవి అంటే దేవుడే ముందు ఆజ్ఞ ఇచ్చేసాడు మనం ఎలా చేయాలి ఎలా చేయకూడదు అన్న విషయాన్ని దేవుడు అక్కడ తెలియపరిచాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి గారు కూడా తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆశీర్వదించాడు. క్రమశిక్షణ దేవుడు ఆశీర్వదించాలి అంటే, దేవుడు ఆశీర్వాదాలు పొందాలంటే ఇప్పుడు మనం దేవునిలోని పెంచాలి, దేవుని దగ్గర తీసుకురావాలి, దేవునిలోని పెంచాలి. దేవునిలో పెంచడం చాలా అవసరం. క్రమశిక్షణ లేని ప్రేమ, ప్రేమ లేని క్రమశిక్షణ రెండు కూడా చాలా డేంజర్ అయినాయి. ప్రేమతో కూడిన క్రమశిక్షణ మనం చేయాలి, అలాగే క్రమశిక్షణతో కూడిన ప్రేమ కూడా మనం నేర్పించాలి. వాళ్ళు తర్వాత జీవితంలో దేవునికి మహిమకరంగా జీవించేటట్లు మనమే వాళ్ళకి బాటలు వేయాలి. ఎందుకు చేయాలి ఇదంతా అంటే, దేవుడు బిడ్డల్ని లేదా పిల్లల్ని మనకి బహుమానాలుగా ఇచ్చాడంట. ఎలాగిచ్చాడు? కీర్తనకారుడు రాసింది కూడా చూస్తాం, గిఫ్ట్. నిజానికి మన సొత్తు మన ఇష్టం అనుకుంటాం, అలా కాదు. వాళ్ళ గిఫ్ట్ దేవుడు ఇచ్చింది మనకి. వాళ్ళకి మళ్ళీ ఆ గిఫ్ట్ని దేవుడికి మనం పెంచి చక్కని తెలిసి ఆయన చేతిలో పెట్టాలన్నమాట. అది పర్లోక రాజ్యం వెళ్ళాలంటే మరి పర్లోక రాజ్యం వారసులు అంటున్నాడు కదా, వీళ్ళకి మళ్ళీ ఆయన చేతిలోనే మనం పెట్టాలి. కనుక ఆ గిఫ్ట్ని చాలా జాగ్రత్తగా చూడండి. మన ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ప్రోగ్రాం జరిగినప్పుడు కానీ మనకి కొంతమంది గిఫ్ట్లు ఇస్తుంటాం. మన ప్రేమించిన వ్యక్తులు లేకపోతే మన అభిమానించిన వ్యక్తులు ఏమైనా మంచి గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఆ గిఫ్ట్ని చాలా భద్రంగా చూస్తాం. లైఫ్లోనే చక్కని రీతిగా మనం పెట్టుకుంటాం. అలాగే దేవుడు మనల్ని ప్రేమించి మన గిఫ్ట్ ఇచ్చాడు బిడ్డలని. వాళ్ళని కూడా క్రమశిక్షణలో పెంచవలసిన బాధ్యత మనకుంది అన్న విషయాలు ఈ లెసన్ ద్వారా మనం చూస్తాం. ఇది మొదటి భాగం. రెండో భాగంలో పిల్లల్ని క్రమశిక్షణలో పెంచడం క్రైస్తవ కుటుంబాల్లో ఎలాగా అన్న విషయాల గురించి, వాళ్ళు బైబిల్ గురించి లేదా దేవుడి గురించి జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలి, ఏం చేయాలి అన్న విషయాలు ఇందులో రెండో భాగంలో మనకి కనబడుతుంటాయి. ఇందులో ముఖ్యంగా వీళ్ళు బిడ్డలు పెరిగే విషయంలో, వాళ్ళు పెంచే విషయంలో వాళ్ళకి ఎలాంటి విషయాల కింద మనం తీసుకెళ్ళాలి అన్న విషయాలు చూస్తే, వాళ్ళు సక్రమైన మార్గంలో పెరగాలంటే కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. కుటుంబ ప్రార్థనలో మనం చేయవలసిన బాధ్యతలు, పనులు కూడా ఉన్నాయి వాళ్ళు నేర్పించే. అవి చెప్తున్నాను. వీడియో తీసుకుని చూసాం.
ఒక్క చోటే కాదు, వాళ్ళు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, ఏ సమయంలో అయినా సరే ఇప్పుడు అవైలబుల్గా ఉండేది. మన పిల్లలు మన దగ్గర ఉంటారు కాబట్టి స్కూల్కి వెళ్ళేంత వరకు నిజానికి అప్పట్లోపులోనే వాళ్ళకి నేర్పించేచ్చాం. వాళ్ళు మంచి గైడెన్స్ ఇచ్చి స్కూల్కి వెళ్ళే టైంలో మనకు నేర్పించవచ్చు అని. ఇంకోటి యవనస్తులు వచ్చేటప్పటికి వాళ్ళు ఒక మంచి గ్రిప్లో ఉండేలాగా దేని మీద అసలు కమాండ్ సాధించే టైంలో చేశారు. ఒకసారి ఆశ్చర్యం వేస్తుంటుంది ఏంటంటే బైబిల్ గ్రంథంలో 15 నుంచి 17 సంవత్సరాలు 20 సంవత్సరాలు లోపు వచ్చేటప్పటికి వీళ్ళు మంచి టాలెంటెడ్ అయిపోయారండి. వీళ్ళందరూ దేవుల్లోని ఒక బలమైన నమ్మకం తీసుకున్న వాళ్ళు అయిపోయారు. కొంతమంది మనం చూస్తే అందులో యేసేపు, దానియేలు, యేసుక్రీస్తు తల్లి అయిన మరియా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, వీళ్ళకి చాలా చిన్న వయసే, 15 నుంచి 20 సంవత్సరాల లోపు. కానీ దేవుని గురించి ఎలా స్టాండర్డ్ తీసుకున్నారని ఒక్కసారి అర్థం అవుతుంది. కారణం ఏంటంటే అంటే ఇప్పుడున్న మన జనరేషన్ చూస్తే ఈ కాలేజ్కి వెళ్ళే వరకు కూడా వీళ్ళకి 20 సంవత్సరాలు వచ్చే వరకు కూడా మా నాన్న ఏం చెప్తే చేస్తాం, మా అమ్మ ఏం చెప్తే చేస్తాం, లేదా పెద్దోళ్ళు గైడెన్స్ కావాలి, ఉద్యోగానికి వెళ్ళాలంటే 10 పైసలు సంపాదించాలంటే 10 రూపాయలు, వాళ్ళకి సొంతగా సంబంధం వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడి ఏమైనా కావాలంటే వాళ్ళ మీద ఇవి చేస్తుంటాం. ప్రజెంట్ మన జనరేషన్ మనం చూస్తాం. కానీ యేసేపు దగ్గరకు వస్తే చిన్నతనంలోనే అమ్మేయబడ్డాడు. 17 సంవత్సరాలు వచ్చేటికి అమ్మేశారు అతను యేసేపు దగ్గర ఆదికాండంలో. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నాడో మనం అన్నీ చూసాం. దాసిగా ఒక బానిసగా అమ్మేయబడ్డాడు. అక్కడికి వెళ్ళి పనిచేయడంలో నేర్పరతనం చూపించడం, ఆ అధికారులకు లోబడి ఉండడం, లేకపోతే అక్కడ వ్యభిచారం అనే ఒక దోషం ఇతను పడినప్పుడు ఎలా డీల్ చేయాలో అతను నిజంగా అది ఎలాగ ఆధారపడ్డాడు దేవుని మీద, ఎలా డీల్ చేయాలనే విషయం అతను చక్కనిదిగా తెలుసుకున్నాడు. నా దేవుని ఎదుట నేను పాపం చెయ్యలేను అన్న మాట డైరెక్ట్గా చెప్పగలిగాడు అతను. ఇతను పనిచేసే తీరు చూస్తుంటే అక్కడ అధికారులకి ఫరోకేటి అక్కడ ఉన్న లేకపోతే మీద పానదాయకుడు మిగతా వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఎవరైతే అధికారులు ఉన్నారో జైలు అధికారికి దేవుడు ఇతనితో ఉన్నాడు కాబట్టి ఇలాంటి క్రియలు చేస్తున్నాడు అన్న సాక్ష్యం పొందేశాడు. ఇటు 17 సంవత్సరాల్లోనా 20 సంవత్సరాల లోపులోనా అంటే వాళ్ళు ఎలా పెరిగారు అన్నది నిజానికి యేసేపు దగ్గర చూస్తే ధర్మశాస్త్రం వాళ్ళకి లేదు, లిటరల్గా రాయబడలేదు. వాళ్ళ తాతయ్య గారు అబ్రహాం గారు చెప్పింది, ఇసాక్ గారు చెప్పింది, యాకోబు గారు చెప్పింది మాటలన్నీ వాళ్ళకి కంటోపాఠంగా ఉంటాయి. వాళ్ళు నేర్పించుకొస్తున్నారు. పల్లెల తరాలకి దేవుడు ఎందుకు నేర్పించమని అంటే అప్పట్లో బైబిల్ గ్రంథం లేదు. పాత కాలంలో కొంతమందిని చూస్తే కొన్ని తరాలు చూసినప్పుడు వాళ్ళు వాక్యం లేనప్పుడు లిటరల్గా వాళ్ళు చేతిలోని వాక్యం లేనప్పుడు వీళ్ళు పిల్లల తరాలకి ఏం చేస్తారంటే నోటి ద్వారానే చెప్పి రావడం వాళ్ళే. మరి ఇశ్రాయేలీలు ఐగుప్తులోంచి బయటకు వచ్చే వరకు కూడా వీళ్ళకి ఏదీ లేదు వాక్యం, లిటరల్గా చేతికి రాయబడిన గ్రంథం ఏమీ లేదు, ఇవ్వబడిన గ్రంథం ఏమీ లేదు. అప్పటి వరకు వీళ్ళు వాక్యంలో ఎలా ఉన్నారు, మరి అంత భక్తిగా ఎలా జీవించారు? ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్ళడం, తల్లిదండ్రుల నుంచి బిడ్డలకి రావడం. మన బాధ్యత 2 తరాలు తీసుకోవాలి. 2 తరాలు తీసుకునే బాధ్యత మనకు కనబడుతుంది తెలియజేస్తుంది. మన తల్లిదండ్రులు బిడ్డలు చెప్పే తల్లిదండ్రులు చెప్పాలంట, ప్లస్ ఎవరు అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళ తరం 2 తరాలు కనట. అంటే మనం చెప్పాలంటే మన పిల్లలు చెప్పాలి, మన మనవాళ్ళు కూడా చెప్పాలి. అది గైడెన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇది మనకి బైబిల్లో కనబడుతుంది. ఈ విధానం చక్కని రీతిగా మనకి కనబడుతూ ఉంటుంది. ఈ గైడెన్స్ ఇచ్చే విషయం ఇదంతా వాక్యం నుంచి మనం వెళ్తుంటాం. ఈ కుటుంబ ప్రార్థనలో వెళ్ళేటప్పుడు ముందు ఇవి కూడా మనం జాగ్రత్తగా తీసుకుని మనం చెప్పవలసిన బాధ్యత, చేయవలసిన బాధ్యత, క్రమశిక్షణలో పెంచవలసిన బాధ్యత ఉంది కాబట్టి అట్టి రీతిగా పెంచాలి అన్న విషయాలు ఈ భాగంలో మనం నేర్చుకుంటాం. ఈ 2 భాగంలో తీసుకుంది ఏంటంటే ఇక్కడ పాటల గురించి లేదా బైబిల్ చదవడం గురించి, ప్రార్థన గురించి 3 భాగాల గురించి కూడా ఉన్నాయి కుటుంబ ప్రార్థనలో. ఫస్ట్ పాటలు చక్కని రీతిగా పిల్లలకి ఏదైతే పాటలు చిన్నపిల్లలకి కొద్దిగా అట్రాక్టివ్గా ఉంటాయో, లేదా అందరూ వినదగిన అందరూ పాడదగిన పాటలు ఉంటాయో, వాళ్ళకి అర్థం చేసుకునేటట్లు ఎలా ఉంటాయో అటు రీతిగా పాడడం అనేది అలవాటు చేయాలి. అలవాటు చేస్తే అంటే ఏదో పాడేవులే వాక్యం చదువుతున్నాం కదా, ప్రార్థన చేసుకుంటున్నాం కదా, ఏదో పాడేవులే దేవుని పాట అని కాకుండా వాళ్ళకి అర్థమయ్యేటట్లు ఉండాలి, వాళ్ళు తేలిగ్గా ఉండాలి, అందులో అర్థాన్ని వాళ్ళు గ్రహించేటట్లు ఉండాలి. అలాంటి పాటలు మనం ముందే ప్రిపేర్ చేసుకుని కుటుంబ ప్రార్థనలో కూర్చుని వాళ్ళ చేత పాడించడం. తర్వాత చదవడంలో వాక్యంలో పాటలు చాలా ఉన్నాయి.
స్తుతి పాటల్లో మనం చేయవలసిన ఆ పాటలు, వాళ్ళు గుర్తించుకునే పాటలు, ఒక పాట తీసుకున్నా లేదా వారం రోజులు పాడించినా వాళ్ళకి గుర్తుండిపోయేటట్లు చక్కగా వాక్యం కూడా చిన్న చిన్న వాక్య భాగాలు వాళ్ళకి, ఫస్ట్ పాటలు అయితే రెండోది వాక్య భాగం, చిన్న వాక్య భాగం తీసుకోవడం, వాళ్ళకి గుర్తుండే వాక్య భాగాలు. బైబిల్లో చాలా ఉన్నాయి చిన్న చిన్న స్టోరీస్ వాళ్ళకి చెప్పడం. సండే స్కూల్కి టీచర్లకు కూడా చక్కగా ఉపయోగపడుతుంటాయి ఈ ఈ లెసన్. వాళ్ళు చెప్పే విధానంలో కూడా, పిల్లలకు చెప్పే విధానంలో కూడా చిన్న వాక్యాన్ని తీసుకోవడం, ఆ వాక్యాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పడం, మళ్ళీ వాళ్ళ చేతి చెప్పించడం, లేదా రోజుకు ఒక వాక్యాన్ని లేకపోతే వారానికి ఒక వాక్యాన్ని వాళ్ళకి కంఠస్థ పెట్టించడం. ఇది చేయడం వల్ల వాక్యం వాళ్ళ హృదయంలో ఉండిపోద్ది, వాక్యంలో వాళ్ళ హృదయంలోని నింపబడుతుంది. 119వ కీర్తన ఉంటుంది కదా, యవనస్తుడు దేని చేత నడతను శుద్ధి చేసుకుంటాడంటే యవ్వనస్తుడు దగ్గరికి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లల వాక్యం దగ్గర నుంచి వచ్చేద్దరికి ఏది నాటేమో ఆ నాటబడింది యవ్వనస్తుడు అయినప్పుడు కూడా మర్చిపోవడం. చూస్తున్నాం యేసేపు గురించి, మరి ఎక్కడి నుంచి వచ్చింది అతనికి ఆ గైడెన్స్? మర్చిపోలేదు, తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నది మర్చిపోలేదు. అలాగే దానియేలు, షడ్రక్, మేషకులు, ఈ మరియా వీళ్ళు చూసినప్పుడు మరి దగ్గర చేసిన కూడా త్యాగం కూడా మామూలు కాదు. నీకు గర్భవతి, నీకు వివాహం అంటే ప్రధానం ఒకటే చేయబడింది, నీ గర్భం ధరిస్తావు, పిల్లోని పుడతావు అంటే మామూలు విషయం కాదు. వివాహం అవ్వకుండా గర్భం ధరించడం అంటే రాళ్ళతో కొట్టి చంపేస్తారు, చేతినీరు తాగించేస్తారు, అవమానం, చాలా రకాల విపరీతమైన అవమానాలు వచ్చేస్తాయి, పుట్టి చంపేస్తారు. అయినా సరే ఏంటి ఆవిడ తెగింపు, ఏంటి ఆవిడ అలా చేయడానికి? మరియా యేసు ప్రభు తల్లి మరి అలా చేయడానికి కారణం ఏంటంటే యవ్వనస్తురాలు. మనల్ని అడిగితే ఏమంటాం? ఏదైనా మంచి డెసిషన్ తీసుకోవాలనుకోండి, దేవుని గురించి మన డెసిషన్ తీసుకోవాలంటే, ఇప్పుడు నిజంగా మన పిల్లల్ని అలాగన్నారు అనుకోండి, మరీ వచ్చిన సవాల్ వచ్చిన దానికి ఎలా ఉంటుంది? ఎంత కష్టమైన పరిస్థితి చూడండి. మామూలు సిచ్యువేషన్ ఏమన్నది, ఆ సిచ్యువేషన్ మామూలుది కాదు. నువ్వు గర్భవతి అవుతావు అన్న మాట ఒక యవనస్తురాలకి ఎలా ఉంటుంది? ఏంటో సిచ్యువేషన్, కానీ ఎలాగ ఒప్పుకుంది ఇప్పుడు? దేవుని మీద ఎంత నమ్మకం ఉందో చూడండి. అంటే యవ్వనస్తురాలు అయ్యేటప్పటికే ఎలాంటి గ్రిప్ తెచ్చేసుకున్నారు ఈ యూదులు, ఈ హెబ్రీలు. మనకు లేదు, ఎందుకు? మనం అలాగే ట్రైనింగ్ ఇవ్వాలి. సిగ్గుపడవలసిన విషయమే. క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఎలా జరుగుతున్నాయంటే మనం నిజంగా సిగ్గుపడవలసిన విషయం. అంటే వాళ్ళ వయసు వచ్చేటప్పటికి అందులో స్టాండర్డ్ అయిపోయేలాగా మనం నేర్పించాలి. మనం ఒక్కళ్ళ మీద బాధ్యత మళ్ళీ తీసుకున్న పిల్లలు కూడా నేర్చుకోవాలి, ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకోవాలి. నేర్చుకున్నా మనం ప్రోత్సహించాలి, వాళ్ళకి గైడెన్స్ ఇస్తుండాలి, నడిపిస్తుండాలి. నడిపించింది కూడా వాళ్ళు కూడా నేర్చుకోవాలి, రెండు సైడ్ల నుంచి ఉంటారు. కాకపోతే వాళ్ళు యవ్వన దశ వచ్చే వరకు కూడా మన దగ్గరే ఉంటారు కాబట్టి మనం నేర్పించవలసిన బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత. ఆ తర్వాత సంఘానికి నడిపించడం క్రమంలోనే మంచి వాక్యం అందించే చోట నడిపించడం చాలా ప్రాముఖ్యమైనది. లేకపోతే పాడైపోయే అవకాశాలు చాలా ఉంటాయి. మంచి వాక్యం వాళ్ళు అసలు చర్చికి ఎందుకు వెళ్ళాలంటే మంచి వాక్యం గురించే కదా, వాక్యము క్రమశిక్షణ. చాలా మంచి వాక్యాన్ని వాళ్ళు నేర్చుకోవడంలో మంచి అవగాహన అనేది వాళ్ళకి, వాక్యం మీద గ్రిప్ అనేది వాళ్ళకి వచ్చేది. ఎలా ఉండాలో తెలుస్తుంది, సంఘంలో క్రమశిక్షణ ఎలా ఉండాలో తెలుస్తుంది. ఇవన్నీ కూడా నిజంగా వాళ్ళు నేర్చుకున్నారు. పాత నిబంధనలు వాళ్ళు ఆ వయసు వచ్చేటప్పటికి నేర్చుకున్న గురించి దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోను కూడా వాళ్ళు చూస్తే వాళ్ళు అదే వయసు. అగ్నిగుండంలో వెళ్ళిపోవడానికి అనదీయలేదట, వాళ్ళు చచ్చిపోవడానికి కూడా రెడీ అయిపోయారు. ఎక్కడిది యవ్వన కాలంలో చాలా ఒళ్ళు గగులు పుడుతుంటుంది, వాళ్ళు సవాలు చూస్తుంటాయి. మనం ముసలోళ్ళు అయిపోయినా సరే ఛాలెంజింగ్ అంటే మనం వెనకాడికి చెప్తుంటాం. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. యవ్వన కాలం అంటే చిన్నపిల్లల దగ్గర నుంచే వీళ్ళు దేవునిలో క్రమశిక్షణ అనేది వచ్చేస్తే అది మన దగ్గర నుంచి తీయలేని ఒక గొప్ప గుణలక్షణంగా ఉంటుంది. దేవునికి నమ్మదగిన లక్షణంగా, నమ్మకమైన లక్షణం. అది సండే స్కూల్ నుంచి కూడా మన చిన్న బిడ్డల వయసు దగ్గర నుంచి కూడా మనకి వాళ్ళు నేర్పించే విషయాల్లో మనం చూడాలి. అది పాటలు నేర్పించడం, అలాగే వాక్యాలు, బైబిల్లో ఉన్న వాక్యాలంతా కూడా దేవుని ప్రేరణ చేత రాయబడ్డా కనుక మంచి మంచి చిన్న చిన్న కథలు వాళ్ళకి చెప్పడం చిన్నపిల్లల వయసు దగ్గర నుంచి. తర్వాత ఎదిగేటప్పుడు మనం ఏ గైడెన్స్ తీసుకోవాలి, ఎలా వాక్యాలు నేర్పించాలి, వాళ్ళు ఎదిగే వయసులోని ఏ కంఠస్థ వాక్యాలు ద్వారా వాళ్ళు నడిపించబడితే బాగుంటుంది మనం తెలుసుకోవాలి కదా. కనుక అది రెండోది వాక్యాన్ని ధ్యానించడం.
వాక్యాన్ని దాన్ని నడిచేటట్లు చేయడం, వాక్యాన్ని మనం ధ్యానించిన తర్వాత చదివిన తర్వాత దాన్ని అర్థం చేసుకున్నది మనం నడవడికలో పెట్టడం, మనం డైలీ దాన్ని ప్రాక్టీస్ చేయడం, అది చేయడం. ఇది రెండవ భాగం. ఒకటేమో పాటలో, రెండోదేమో వాక్య భాగం, మూడోది ప్రార్థన. ప్రార్థన అంటే కుటుంబ ప్రార్థనలో అరగంటలు గంటలు చేస్తే పిల్లలందరూ కూర్చోబెట్టుకుని కుదరదు. వాళ్ళు ఇంట్రెస్ట్ పోకుండా, పాటలైనా ఇంట్రెస్ట్ పోకుండా ఉండాలి, వాక్యమైనా వాళ్ళ మీద ఇంట్రెస్ట్ పోకుండా ఉండాలి, ప్రార్థన చేసేది కూడా ఇంట్రెస్ట్గానే ఉండాలి. ప్రార్థన కూడా చేసేటప్పుడు చాలా చక్కని రీతిగా వాళ్ళకి క్లుప్తంగా చేయాలి, వాళ్ళకి చక్కని రీతిగా అర్థమయ్యేటట్లు మనం చెయ్యాలి, వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి వాళ్ళ చేత కూడా చేస్తుండాలి. వాళ్ళు ప్రార్థన చేసేలా మనం చూసుకుంటారు. ప్రార్థన చేసేటప్పుడు కూడా పిల్లలు ఎలా చేస్తున్నారో మనం చూస్తుండాలి. ఒకసారి మనం కళ్ళు మూసుకున్న తర్వాత పిల్లలు ఏం చేస్తుంటారంటే వాళ్ళకి తెలియక మనం కళ్ళు మూసుకున్నాం కదా వాళ్ళు తెలిసిపోతాయి, చూస్తుంటారు అప్పుడప్పుడు. మనం కూడా ఒకసారి చూస్తుండాలి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ సీక్రెట్లు కొన్ని లీక్ చేస్తానేమో చూస్తున్నారు మా వాళ్ళు. ఇది చూస్తుంటారు తల్లిదండ్రులు, పిల్లలు ఏమేం చేస్తున్నారో చూస్తుంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా చేయరు. మన వీళ్ళు ప్రార్థన చేస్తారు, కళ్ళు మూసుకున్న తర్వాత వీళ్ళు లెగిసి చూడడం, లేదా రకరకాల లేకపోతే బుక్కులు తిరగడం ఏదో చేస్తుంటారు. ప్రార్థనలో మనం ఏకాగ్రత ఎలా కలిగి ఉండాలి అనే దాన్ని నేర్పించడానికి మనం వాళ్ళు చూసి మళ్ళీ క్రమశిక్షణలో మనం తీసుకోవాలి. పుట్టిన వదిలేయకూడదు. వాళ్ళు చక్కగా చెప్పి వాళ్ళకి ప్రార్థన కూడా క్లుప్తంగా నేర్పించడం, ప్రార్థనలో దేవుని నమ్మకంతో దేవుని మీద విశ్వాసం ఉండేటట్లు చూడడం, క్లుప్తమైన ప్రార్థన వాళ్ళకి అంటే చిన్న వయసులో చేసినట్టు చెప్తున్నాడు. తర్వాత ఎదిగే వయసులో మన ప్రార్థన పెంచడం, వాళ్ళ చేతి చెయ్యించడం, లేదా ఎలా చేయాలో వాళ్ళకి నేర్పించడం, ఇవన్నీ కూడా చేసిరావడం అనేది మనం వాళ్ళకి నేర్పిస్తే వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత అందులో నుంచి మాత్రం ఖచ్చితంగా తొలగిపోడు. ఒకవేళ పడిపోయే అవకాశాలు వచ్చినా వెంటనే తిరిగి నిలబడగలుగుతాడు. ఎందుకంటే తన దగ్గర వాక్యం ఉంది. వాక్యం అంటే దేవుని మాట. ఆయన నిలబెడతాడు. పడిపోతుంటే ఆయన నిలబెడతాడు. ఎందుకంటే వాక్యం ద్వారా చెప్పడం మాట ఏంటంటే నీతిమంతుడు ఒకవేళ పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఎన్నిసార్లు అంట? చాలాసార్లు. ఎన్నిసార్లు? 7 సార్లు అంటారు. పడిపోయే అవకాశాలు ఉన్నా మళ్ళీ నిలబడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే లోపల ఉన్నది జీవవాక్యం. ఆయన నిలబడతాడు. మనం పడిపోయినప్పుడు అంటే మన సొంత నిర్ణయాలు తీసుకుని ఒకవేళ తప్పటడుగు వేస్తున్నప్పటికీ దేవుడు మనల్ని నిలబెట్టడానికి ఆయన సమర్థుడు. ఆయన మనం నిలబడతాడు. వెంటనే వాక్యాన్ని గుర్తు చేస్తున్నాడు. వెంటనే మనం నిలబెడతాం. తప్పులోకి వెళ్లకుండా, తప్పుడు పని చేయకుండా సహాయం చేసే దేవుడి కృప మనకి ఎప్పుడు కూడా మనకి సహాయం చేస్తుంది. ఈ లెసన్ నుంచి ఇది నేర్చుకునే అంశాలు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇవన్నీ కావాలి అంటే దేవుడు ఆశీర్వదించాలి అంటే, దేవుడి చేత ఆశీర్వదించబడాలి అంటే ఖచ్చితంగా దేవుని దగ్గరికి మనం తీసుకురావాలి. దేవుని దగ్గర తీసుకురావడం అంటే ఈ క్రమశిక్షణ అంతా మనకు కావాలి. దేవుని దగ్గర తీసుకురావడం అంటే ఇప్పుడు దేవుడు యేసుప్రభువు వారు ఫిజికల్గా ఉన్నారు కాబట్టి అటు తీసుకెళ్ళి ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వదించాడు అంటే ఇవన్నీ చెయ్యాలండి మనం. ఇప్పుడు వాళ్ళు ఆశీర్వదించబడడానికి మనం తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టాలి. ఎందుకంటే బహుమానాలు కదా. అలాగే సంఘంలో పెద్దలు అవ్వచ్చు, లేదా కాపర్లు అవ్వచ్చు, వీళ్ళని తీసుకునే క్రమశిక్షణ, వాళ్ళు నేర్పించే క్రమం, వాళ్ళకి కూడా మన క్రైస్తవ సంఘాల్లో నాయకులుగా ఉన్న వ్యక్తులు కూడా ఖచ్చితంగా బాధ్యతలు తీసుకుని అలాంటి బాధ్యత కలిగిన వ్యక్తులనే ఒక సండే స్కూల్ చదువుంటే వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పచెప్పడం. సండే స్కూల్ ఎదిగిన బిడ్డల్ని ఎలా నేర్చుకోవాలి, నేర్పించాలి, బాధ్యతలు అప్పచెప్పడం. ఈ చక్కగా చేసినట్లయితే దేవుడు చేత ఆశీర్వదించబడిన బిడ్డలుగా, కుటుంబాలుగా వర్ధిల్లుతుంటాయి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలే కదా రేపటి దినాన్ని యవనస్తులుగా, లేకపోతే భావి తరాలకి గొప్ప స్ఫూర్తినిచ్చేవాడుగా, అన్ని రంగాల్లోనే ఎదిగేవారుగా, ఇంకో విషయంగా చివరి చెప్పాలంటే పరలోక రోజు వారసులుగా తీర్చిదిద్దబడేవాడు. కనుక బాధ్యత మనం తీసుకోవాలి. ఎన్ని పనులు ఉన్నా సరే ఈ పనులు మాత్రం మనం కూడా చేస్తున్నాం. ఎలా తప్పిదాలు వచ్చినా మనం సరిదిద్దుకుంటూ ఉండాలి, సరిచేస్తుండాలి. మనం దేవుని క్రమశిక్షణలో మనం ఎదుగుతుండాలి, బిడ్డలు కూడా చేస్తుండాలి. ఇది మానవుడు, మన కుటుంబము, కుటుంబ వ్యవస్థ, దాన్ని కట్టే విధానం. పిల్లలు కూడా చాలా వాక్యాలు, చాలా విషయాలు మనం చెప్పడం ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఈ పాఠాల ద్వారా మనం నేర్చుకుంటాం. డౌట్స్ ఉంటే ఇందులో అడగచ్చు. డౌట్స్ ఏమైనా ఉంటే అందులో అడగచ్చు. ఇందులో మనం నేర్చుకున్నాయి. దేవుడు ఆశీర్వదిస్తాడు.
తల్లిదండ్రులు దేవుని దగ్గర తీసుకొచ్చే బాధ్యత తల్లిదండ్రులది. అలాగే వాళ్ళ క్రమశిక్షణలో పెంచడానికి చేయవలసిన క్రియలు, క్రమశిక్షణ లేని ప్రేమ లేని క్రమశిక్షణ రెండు చాలా డేంజరస్ కాబట్టి క్రమశిక్షణ ప్రేమతో కలిగింది ఉండాలి. ప్రేమతో కలిగిన క్రమశిక్షణతో కూడిన ప్రేమ కలిగి ఉండి కుటుంబాలని కట్టుకుంటూ ఇతర వ్యక్తులు కూడా మార్గదర్శిగా ఉండే గొప్ప కృప దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి చక్కగా అట్టరీతిగానే కొనసాగించాలి. ఏమైనా డౌట్స్ ఉంటాడు సార్? డౌట్స్